హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట్ షోల్డర్ సర్జన్ డాక్టర్ బి చంద్రశేఖర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సర్జరీస్ గురించి డిస్కస్ చేయడానికి. హాయ్ సార్. హలో అమ్మా. అసలు షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అసలు దానికి ఉన్నాయా సార్ ఆపరేషన్స్ లైక్ షోల్డర్స్ ఇంజరీస్ వాటికి? ఇది చాలామంది పబ్లిక్కి అవేర్నెస్ సరిగా లేదమ్మా. మనకి సాధారణంగా నీ రీప్లేస్మెంట్ అంటాం, నీ జాయింట్ రీప్లేస్మెంట్, టీకేఆర్ అని చెప్పి ఇది చాలా పాపులర్ యాక్చువల్లీ. ఈ పాపులారిటీ కారణం అంటే నీ జాయింట్ రీప్లేస్మెంట్స్ అనేవి 20 ఏళ్ళ క్రితం మన ఇండియాకి వచ్చినాయి. అందువల్ల ఇది డాక్టర్స్ ద్వారా కావచ్చు, లేదా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కావచ్చు, లేదా మనకున్న ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రింట్ మీడియాలో కావచ్చు, పబ్లిక్ అవేర్నెస్ బాగా ఎక్కువ ఉంది. మనకి నిజం ఏంటంటే మన బాడీలో సుమారుగా ఏ జాయింట్ అయినా రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ వచ్చి కావచ్చు, మక్క హిప్ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్ కావచ్చు, షోల్డర్ జాయింట్ కావచ్చు, ఈవెన్ యాంకిల్ జాయింట్ కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. ఈ రీప్లేస్మెంట్ అనేది అంటే బేసిక్గా మన బాడీలో న్యాచురల్గా ఉన్న జాయింట్ ఏదైనా కారణంతో డ్యామేజింగ్ కావడం కానీ అరగడం కానీ జరిగినప్పుడు దాన్ని చేంజ్ చేసే ప్రక్రియ మనం రీప్లేస్మెంట్ అంటాం. అదేవిధంగా షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రక్రియ. ఇది నీ రీప్లేస్మెంట్గా లేట్గా ఇండియాకి రావడం జరిగింది. అంటే నీ రీప్లేస్మెంట్ 25 ఏళ్ళ నుంచి ఉన్నట్టయితే షోల్డర్ రీప్లేస్మెంట్ గత 10-15 ఏళ్ళ నుంచి మన ఇండియాలో ఉంది. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఇది 40-50 ఏళ్ళ నుంచి కూడా ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ విధానం ఎంతో సక్సెస్ఫుల్గా చేయబడుతూ ఉంది. సో మనకి పబ్లిక్ అవేర్నెస్ దీంట్లో తక్కువగా ఉంది. దానికి కారణం అంటే అది రీసెంట్గా ఇండియాకి ఒక గత 10-15 ఏళ్ళలోనే వచ్చింది కనుక అవేర్నెస్ తక్కువగా ఉంటుంది పేషెంట్స్కి. బట్ ఇది సేమ్ నీ రీప్లేస్మెంట్ ఏ లెవెల్లో ఇప్పుడు టెక్నాలజీ ఏ రకంగా డెవలప్ అయిందో, దాని యొక్క డిజైన్స్ కావచ్చు, దాని యొక్క ఇంప్లాంటేషన్ కావచ్చు, దాని యొక్క సక్సెస్ కావచ్చు, సేమ్ షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా అదే లెవెల్లో మన టెక్నాలజీ కావచ్చు, ఆ ఇంప్లాంట్స్ యొక్క డిజైన్స్ కావచ్చు అంతే లెవెల్లో ఉంది. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇవి ఎవరికి యూజ్ అవుతాయి సార్? ఎవరికి అవసరం ఎక్కువ ఈ సర్జరీస్ అనేవి? రైట్. షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఫస్ట్ విషయం భుజం జాయింట్ అరిగిన వాళ్ళకి. అంటే మన భుజం వరకు జాయింట్ తీసుకున్నట్టయితే ఇది సాధారణంగా ఏంటంటే ఒక బంతి గిన్నె కీళ్ళు ఆకారంలో ఉంటుంది మనకి. సో ఈ బంతి వంటి భాగం ఈ కప్పు వంటి భాగంలో తిరగడం వల్ల బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్లో ఈ బంతి తిరగడం వల్ల మన మూమెంట్స్ వస్తాయి. ఇది అరుగుదల అనేది సాధారణంగా వయసు రీత్యా వస్తుంది మనకి. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఎవరికైతే మోకాలు అరుగుతూ ఉంటాయో అదేవిధంగా వీళ్ళకి షోల్డర్ జాయింట్ కూడా అరిగే అవకాశం ఉంటుంది. ఈ బాల్ అరగడం వల్ల వీళ్ళకి మూమెంట్స్ తగ్గిపోతే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని షోల్డర్ ఆర్థరైటిస్ అంటాం, లేదా ఆస్టియో ఆర్థరైటిస్ కూడా అనొచ్చు. ఇది మోకాలు అరుగుదలని పోలి ఉంటుంది ఈ సమస్య కూడా. సో ఇటువంటి వారిలో మనకి షోల్డర్ రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ చేస్తాం. దీంతోపాటు కీళ్ళవాతాలు అంటాం. కీళ్ళవాతాలు అంటే మీరు వినుంటారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి, రకరకాల రొమటాయిడ్ కీళ్ళవాతాలు అని చెప్పి వినుంటారు. ఈ కీళ్ళవాతం ఉండే కూడా కొంతమందిలో షోల్డర్ జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. వీరికి కూడా మనం షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తాం. ఇంకా మూడవది, ఏదైనా దెబ్బ తగిలి ఆ జాయింట్ డిఫార్మిటీ అంటే ఆ జాయింట్ షేప్ మారిపోవడం వల్ల వీరికి లాంగ్ టర్మ్లో ఆ షేప్ మారిపోవడం వల్ల క్రమంగా జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. వీటిని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే దెబ్బ తగలడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. వీరిలో కూడా మనం షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసే ప్రక్రియ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా భుజానికి సంబంధించి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సమస్య ఏంటంటే ఈ రొటేటర్ కఫ్ టేర్ ఆర్థ్రోపతి అంటాం. రొటేటర్ కఫ్ టేర్ అంటే ఏం లేదమ్మా, ఇది ఈ బాల్ తిరిగేదానికి, బాల్ రొటేట్ అయ్యేదానికి మనకి భుజంలో కొన్ని మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం మనం. ఈ మజిల్స్ డ్యామేజ్ అయ్యేటప్పుడు, అవి డ్యామేజ్ తక్కువగా ఉండేటప్పుడు మనం సింపుల్ ఎండోస్కోపీ విధానం, నానోస్కోపీ విధానంలో లేదా ఆథోస్కోపీ విధానం రిపేర్ చేయొచ్చు మనం. ఎవరిలో అయితే ఈ మజిల్ డ్యామేజ్ని నెగ్లెక్ట్ చేస్తారో అది క్రమేపీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ మెకానికల్ మూమెంట్స్ మారి జాయింట్లో ఇది క్రమేపీ జాయింట్ అరుగుదల కూడా దారితీయచ్చు. దీన్ని రొటేటర్ కఫ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మజిల్ డ్యామేజ్తో పాటు ఈ జాయింట్ కూడా అరిగే అవకాశం ఉంటుంది. వీరికి కూడా మన షోల్డర్ రీప్లేస్మెంట్ అనే విధానంలో మనం ట్రీట్మెంట్ చేస్తున్న అవసరం కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఇంకో రకంగా ఏంటంటే డిస్లొకేషన్ అవుతుంది. కొంతమందికి షోల్డర్ జారిపోతుంటుంది, ఈ బంతి జారిపోతుంది, షోల్డర్ డిస్లొకేషన్ అంటుంటాం. ఈ డిస్లొకేషన్ అనేది కొంతమందికి 100 సార్లు, 200 సార్లు, 500 సార్లు కూడా అవుతూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు అవుతూ ఉంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు సమస్యని. ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది తరచుగా జారి ఇది కూడా క్రమేపీ ఒక 5 ఏళ్ళ తర్వాతనో 10 ఏళ్ళ తర్వాతనో జాయింట్ అరుగుదలకు దారితీయచ్చు. ఇటువంటి వారిలో కూడా ఈ అరుగుదల ఒక స్టేజ్ దాటినాక మనం షోల్డర్ రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నేను చెప్పిన ఈ 2 కారణాలు ఏంటంటే మనకి ఆల్రెడీ ఉన్న సమస్యలను అసెస్ చేయడంలో వచ్చే అరుగుదల. సో ఇది కూడా మనం అరుగుదల జరిగి మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 6వది ఏంటంటే కొంతమంది వృద్ధులు, ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏమైనా గట్టిగా దెబ్బ తగిలినప్పుడు ఈ బాల్ ముక్కలుగా ఫ్రాక్చర్ అయిపోవచ్చు. ఈ ఫ్రాక్చర్ అయ్యేటప్పుడు సాధారణంగా రొటీన్ ఆర్థోపెడిక్ విధానంలో మనం ప్లేట్స్, స్క్రూసెస్ ఫిక్స్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఈ ఫ్రాక్చర్ బాగా కమ్యూనిటీ ఫ్రాక్చర్ అంటే బాగా ముక్కలుగా అయిపోయినప్పుడు, అంటే మనం ఫిక్స్ చేయలేని పరిస్థితి ఉండేటప్పుడు
లేదా కొన్ని సందర్భాల్లో సీనియర్ సిటిజన్స్లో ముఖ్యంగా లేడీస్లో ఆస్టోపోరోసిస్ సమస్య ఉంటుంది, అంటే బోన్ బాగా వీక్గా ఉంటుంది. వీళ్ళు కూడా మనం ఫిక్స్ చేయలేం, రెగ్యులర్ ఆర్థోపెడిక్ పద్ధతిలో మనం ఫిక్స్ చేయలేం. ఇటువంటి సందర్భాల్లో కూడా మనం ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్సింగ్ మనం ఆ బాల్ని రీప్లేస్ చేస్తాం. దీన్ని కూడా ఫ్రాక్చర్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఫ్రాక్చర్ అయిన కండిషన్లో కూడా మనం కొంచెం రీప్లేస్మెంట్ చేస్తాం. ఇటువంటి సందర్భాల్లో కూడా మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం. అంటే ఈ 6-7 రకాల కారణాల్లో మనం షోల్డర్ రీప్లేస్మెంట్ అనే దాన్ని ఎంచుకుంటుంటాం. ఓకే. సో ఈ ఆపరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఒకవేళ ఇది చేయించుకుంటే హాస్పిటల్లో ఎన్ని డేస్ మనం అడ్మిట్ అయి ఉండాలి? ఇది చాలా సేఫ్ ఆపరేషన్ అమ్మ. అంటే చాలామంది నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఇది ఎక్కువగా మనం 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు చేస్తుంటాం మనం. సో సాధారణంగా పేషెంట్ నా దగ్గర వచ్చేటప్పుడు కానీ పేషెంట్ బంధువులు కానీ నాతో వచ్చేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న అంటే డాక్టర్ గారు మా ఫాదర్కి 70 ఏళ్ళు లేకపోతే మా తాతగారికి 85 ఏళ్ళు అండి, ఈ వయసులో ఆపరేషన్ అని అంటుంటారు. సో ఆపరేషన్ అనేది వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా కారణం ఏంటంటే పేషెంట్ ఫిట్నెస్, అంటే వాళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనస్థీషియా రిస్క్ ఏమైనా ఉంటుందా, ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం తప్ప సాధారణంగా షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చాలా సేఫ్ ట్రీట్మెంట్. దీంట్లో రిస్క్ ఏమి ఉండదు. ఇదేనా మా హార్ట్కి చేసే బైపాస్ ఆపరేషన్ కాదు, లేదా బ్రెయిన్ చేసే న్యూరో సర్జరీ కాదు. సో వాళ్ళ భయం ఏంటంటే ఈ వయసులో ఆపరేషన్ చేయొచ్చు అంటారు. కానీ నిజానికి చెప్పాలంటే షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ వయసు మీరినోళ్ళకి చేస్తాం. ఇది 25 ఏళ్ళకి 30 ఏళ్ళ వయసు ఉండే యువకులకి చేసేది కాదు. ఈ ఆపరేషన్ సాధారణంగా 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళు చేసేది. కొంతమందిలో కొన్ని అరుదైన సందర్భాల్లో, ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నాను, ఇది తక్కువ వయసు వాళ్ళు కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లోనే తక్కువ వయసు వాళ్ళు చేస్తాం. కానీ సాధారణంగా ఇది 60-70 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు చేసే ఆపరేషన్. నా ఎక్స్పీరియన్స్ నేను చేసింది 87 ఇయర్స్ వ్యక్తికి నేను ఆపరేషన్ చేశాను. సో వయసు అనేది దీంతో సంబంధం కాదు. పేషెంట్ ఆపరేషన్ చేసేదానికి ఫిట్నెస్ ఉందా లేదా అది ఇంపార్టెంట్. ఆ ఫిట్నెస్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా మనం చేయొచ్చు. ఇంకా రెండవది వయసు ఒకటే కాదు, చాలామంది వస్తారు 70 ఏళ్ళు 75 ఏళ్ళు 77 ఏళ్ళు ఉండొచ్చు వయసు. నొప్పి తీవ్రంగా ఉండేటప్పుడు, కారణం ఏదైనా కావచ్చు, నొప్పి తీవ్రంగా ఉండి వీళ్ళు బాగా నొప్పితో బాధపడుతున్నప్పుడు, కొంతమంది రాత్రి నిద్ర పట్టిన నొప్పితో బాధపడుతుంటారు. ఇటువంటి సందర్భంలో కూడా వయసుతో సంబంధం లేకుండా మనం ఆపరేషన్ అడ్వైజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఏదో కొద్దిపాటి నొప్పి ఉంది, ఏదో నెలకో 2 నెలలుగా ఒకసారి పెయిన్ టాబ్లెట్ వేసుకున్న పరిస్థితి ఉండే వాళ్ళకి పెద్దగా ఆపరేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఈ అరుగుదల కావచ్చు, డ్యామేజ్, షోల్డర్లో ఉన్న డ్యామేజ్ కావచ్చు తీవ్రంగా ఉంటుందో, వాళ్ళు ఎవరైతే సివియర్ పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళతో వయసుతో నిమిత్తం లేకుండా ఆపరేషన్ అడ్వైజ్ చేస్తాం. అంటే కొన్నిసార్లు పేషెంట్ సర్ప్రైజ్ అవుతారు, ఇదేంటంటే 75 ఏళ్ళ పేషెంట్ మీరు ఆపరేషన్ చెప్తున్నారని చెప్పేసి. సో వయసుతో సంబంధం లేదు. పేషెంట్కి ఉన్న డ్యామేజ్, పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయని లక్షణాలు దాని మీద ఆధారపడి ట్రీట్మెంట్ చెప్తాం. కొంతమంది వస్తారు జాయింట్ అరిగే ఉంటుంది కానీ పెద్ద పెయిన్ ఉండదు వాళ్ళకి. అటువంటి సందర్భంలో మనం ఆ వయసులో ఆపరేషన్ అడ్వైజ్ చేయం. మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి సార్, ఒకవేళ పెరిగినట్టయితే మళ్ళీ ఆపరేషన్ చేస్తాన పరిస్థితి కూడా ఉంటుంది చెప్తా ఉంటాం. బట్ అలా కాకుండా ఎవరైతే తీవ్రమైన బాధతో బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనం సొల్యూషన్ చూపించాల్సిన అవసరం ఉంది. నో హ్యూమన్ బీయింగ్ విల్ కెన్ టాలరేట్ పెయిన్ ఫర్ ఎవర్. ఏదో వారం రోజు నొప్పిని, నెల రోజు నొప్పి తట్టుకోగలరు, కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళు నొప్పి తట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మూడవది ఏంటంటే మన దగ్గర, మన హాస్పిటల్ ఎస్పెషల్లీ ఈ వయసు మీరిన వాళ్ళలో ఇటువంటి మేజర్ ఆపరేషన్ చేసేటప్పుడు రిస్క్ తగ్గించడానికి మనం ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ని మ్యాక్సిమం అన్నిటిలో లోకల్ ఎనస్థీషియాలో చేస్తాం. వీళ్ళకి రిస్క్ ఆపరేషన్ల కంటే ఎనస్థీషియా ఇవ్వడం వల్ల రిస్క్ ఉంటుంది ఈ వయసు వాళ్ళు, ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళ వయసు వాళ్ళు. సో ఈ రిస్క్ తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే, మనం లోకల్ ఎనస్థీషియా అంటే జస్ట్ మన ఇంటర్స్కేల్ బ్లాక్ అంటారు టెక్నికల్గా చెప్పాలంటే, ఈ భుజానికి వెళ్ళే నర్వ్స్ని ఎనస్థీషియా ఇంజక్షన్తో బ్లాక్ చేస్తాం. దానివల్ల ఈ చేతికి భుజానికి స్పర్శ తెలియదు. పేషెంట్ కాన్షియస్గా ఉంటాడు, పేషెంట్ స్పృహ కోల్పోయిపోతుంది, పేషెంట్ మొత్తం ఆపరేషన్ అయినంతసేపు ఆయన కాన్షియస్గానే స్పృహలోనే ఉంటాడు. కానీ మనం ఆపరేషన్ చేసినా కూడా పేషెంట్ పెయిన్ తెలియదు. ఏ పార్ట్కి అయితే చేస్తున్నామో ఆ పార్ట్ మాత్రం ఎనస్థీషియా చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి జనరలైజ్డ్ ఎఫెక్ట్స్, అంటే హార్ట్ మీద కావచ్చు, లంగ్స్ మీద కావచ్చు, బ్రెయిన్ మీద కావచ్చు ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ మన ఆపరేషన్ చేసిన భాగాన్ని మాత్రం మనం తిమ్మిరి ఇవ్వడం వల్ల ఓన్లీ ఆ భాగానికి మాత్రం తిమ్మిరి ఉంటుంది. దీనివల్ల జనరల్ ఎఫెక్ట్స్ లేకుండా పేషెంట్ సేఫ్గా ఆపరేషన్ చేయొచ్చు. ఇలా నేను కొన్ని వందల ఆపరేషన్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాను ఓన్లీ లోకల్ ఎనస్థీషియాలో. సో ఇది మన హాస్పిటల్, ముఖ్యంగా మన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో మనకున్న అనస్థీషియా డిపార్ట్మెంట్ ఎక్స్పర్టైజ్ వల్ల మేము చేయగలుగుతున్నాం. సో దీనివల్ల వీళ్ళకున్న రిస్క్ ఏదైతుందో సుమారుగా 100% మనం తగ్గించేస్తున్నాం. సో అది మనకున్న అడ్వాంటేజ్ మన హాస్పిటల్లో ముఖ్యంగా. సో దీని రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఎంత టైం పట్టొచ్చు రికవరీకి? అండ్ ఒకవేళ రికవర్ అవ్వకపోతే ఫిజియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా నీడ్ ఉంటుందా దీనికి? యూజువల్గా ఈ ఆపరేషన్ సంబంధించి 2 days హాస్పిటల్ ఉంటున్నామా. అంటే ఈరోజు మనం ఆపరేషన్ అనుకుంటే సేమ్ డే మార్నింగ్ అడ్మిట్ చేస్తాం పేషెంట్. మనం సాధారణంగా మండే ఆపరేషన్ అనుకుంటే మండే మార్నింగ్ వస్తారు పేషెంట్, మండే మనం ఆపరేషన్ చేస్తాం, ట్యూస్డే హాస్పిటల్లో ఉంటారు, వెన్స్డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిజం చెప్పాలంటే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఆపరేషన్ చేసిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ పంపించేస్తుంటారు. మన సెటప్లో కూడా మనం పంపించవచ్చు. బట్ ఎల్డర్లీ పీపుల్ కనుక
వాళ్ళకి కొంచెం కేర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక ఒక రోజు ఎక్స్ట్రా ఇస్తాం. బట్ కొంతమంది పేషెంట్ కావాలనుకుంటే ఈ రోజు ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ రోజే వెళ్ళిపోవచ్చు. ఒకటి చేశాక చిన్న ఒక బ్యాగ్ లాంటిది ఇస్తాం షోల్డర్కి రెస్ట్ ఇవ్వడానికి. అండ్ ఈ ఆపరేషన్ ప్రక్రియ యూజువల్గా 2 నుంచి 3 గంటలు ఉంటుంది. హాస్పిటల్లో 2 రోజులు ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు చేశాక ఒక చేతికి ఒక బ్యాగ్ ఇస్తాం షోల్డర్ రెస్ట్ ఇవ్వడానికి. ఈ కుట్లు ఏవైతున్నాయో 10-15 రోజుల్లో తీసేస్తాం. అది ఈ బ్యాగ్ అనేది ఒక 2 వారాలు తీసేసి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అనేవి సాధారణంగా ఫిజియోథెరపిస్ట్ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఒక 2-3 వారాలు మాత్రం ఉంటుంది. తర్వాత వాళ్ళే సొంతగా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఫిజియోథెరపిస్ట్ అవసరం కూడా లేకుండా కుటుంబ సభ్యులే కాస్త ఎడ్యుకేటెడ్ ఉండి కాస్త నాలెడ్జబుల్ ఉంటే వాళ్ళగా మేము ట్రైన్ చేసి వాళ్ళే సొంతగా ఇంట్లో చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన స్పెషల్ ఫిజియోథెరపీ అవసరం ఉండదు. ఈ 2-3 వారాల సమయం గడిచినాక పేషెంట్ తనకి తనగా సొంతగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆపరేషన్ అయిన 5 to 6 వీక్స్లో పేషెంట్ తన పని చేసుకుంటుంటారు. అంటే స్నానం చేయడం, భోజనం చేయడం కావచ్చు, మిగిలిన యాక్టివిటీస్ కావచ్చు. ఇప్పుడు ఆఫీస్ వర్క్ అనుకుంటే వితిన్ 3-4 వీక్స్ కూడా వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. సంతకాలు పెట్టుకోవడం కావచ్చు, కంప్యూటర్ వర్క్, ఇటువంటి కూడా 3-4 వారాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2-2.5 monthsలో కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, 3 monthsలో బైక్ డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు వీళ్ళు. అండ్ 6 monthsలో అన్ని రకాల యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ మాత్రం వాళ్ళు సొంతగా ఇంట్లో ఒక 6 months చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఈ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్స్ బాగా వచ్చేదానికి ఎక్సర్సైజ్ ఒక 6 months చేయాల్సి ఉంటుంది. ఇఫ్ అలా చేసుకోవచ్చు అంటున్నారు కదా సార్, పనిలో ఎక్కువ స్ట్రెస్ పెట్టడం వల్ల కూడా మళ్ళీ అదే కంప్లైంట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేదమ్మా. అంటే సాధారణంగా షోల్డర్ రీప్లేస్మెంట్ చేసినాక మొదట 6 నెలల పాటు కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ చెప్తాం మేము. అంటే మీరు చేయొచ్చు, ఇది చేయకూడదని చెప్తాం. సాధారణంగా 6 నెలలు దాటినాక ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అయితే వెయిట్స్, హెవీ వెయిట్స్ ఎత్తేదానికి మాత్రం యూజువల్గా 10 kilos దాటి వెయిట్ ఎత్తదని చెప్తాం. అంటే మనం వేసిన ఆర్టిఫిషియల్ జాయింట్కి లైఫ్ టైం ఉంటుంది. యూజువల్గా దీనికి ఏంటంటే 10-15 years 20 years లైఫ్ టైం ఉంటుంది దానికి. సో లైక్ నీ రీప్లేస్మెంట్ లాగా దీనికి లైఫ్ టైం అంటాం. ఈ లైఫ్ టైం మనం పొడిగించుకోవాలనుకుంటే దాని మీద స్ట్రెస్ తక్కువ పెట్టాలి. లైఫ్ టైం మనం మన స్ట్రెస్ ఎక్కువ పెట్టినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను చేసిన ఆపరేషన్ చేసిన పేషెంట్స్ కొంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. అంటే వ్యవసాయం చేసే పేషెంట్స్ కొంతమంది చేశాను. అందులో కొంతమంది మేము ఖచ్చితంగా చెప్తాం, మీరు వెళ్ళి హెవీ వెయిట్స్ బస్తాలు ఎత్తడం కానీ లేకపోతే ఇంకేమైనా హెవీ వెయిట్స్ చేయొద్దని చెప్తాం. కానీ కొంతమంది చేస్తారు. బట్ మేము సాధారణంగా అయితే హెవీ వెయిట్స్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం, హెవీ మాన్యువల్ లేబుల్ లాంటిది అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ అదర్వైజ్ నార్మల్ డే టు డే యాక్టివిటీస్, ఇంట్లో యాక్టివిటీస్ కావచ్చు, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, వంట వండుకోవడం కావచ్చు, లేకపోతే ఇంటి క్లీనింగ్ కావచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీస్ టైప్ యాక్టివిటీ చేసుకోవచ్చు, అండ్ కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, బైక్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీ పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. అదేవిధంగా లైట్ స్పోర్టింగ్ యాక్టివిటీ లైక్ ఏదో బ్యాడ్మింటన్ కావచ్చు, గోల్ఫ్ కావచ్చు, ఇటువంటి స్పోర్టింగ్ యాక్టివిటీ కూడా 6 months దాకా చేసుకోవచ్చు. బట్ సంబడి ఎవరైనా నేను వెళ్ళి ఒక 50 kilos హెవీ బ్యాగ్ ఎత్తాలి, లేకపోతే అటువంటి మాన్యువల్ లేబర్, ఇటువంటి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం మనం. సో ఇందులో సార్ లేటెస్ట్ లేదా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది షోల్డర్ రీప్లేస్మెంట్ ఉన్న డిజైన్స్ ఇవి. సో ఇది సింపుల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఈ మొత్తం ఈ టైప్లో ఒక రాడ్ లాగా వేసి మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ స్టెమ్లెస్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఓన్లీ ఈ అరిగిన పార్ట్ని మాత్రమే మార్చి ఈ ఒక్క బాల్ మాత్రం మేము పెట్టచ్చు. దీన్ని స్టెమ్లెస్ రీప్లేస్మెంట్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే సింపుల్ ఆపరేషన్, పేషెంట్కి పెద్ద కట్ చేసి డ్యామేజ్ చేసేది మనం ఉండదు. పేషెంట్ బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పేషెంట్ కూడా పెయిన్ రిలీఫ్ బెటర్గా ఉంటుంది ఆపరేషన్ తర్వాత. సో దీన్ని స్టెమ్లెస్ రీప్లేస్మెంట్ అంటాం. అదేవిధంగా మనం దీన్ని చూసినట్టయితే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఇది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే విధానంలో సాధారణంగా మనకి ఇక్కడ బాల్ ఎక్కడ ఉండాలి, కప్ ఎక్కడ ఉండాలి, ఈ పద్ధతిలో ఇది నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్. అలా కాకుండా మనకి రివర్స్ షోల్డర్ విధానంలో బాల్ ఇటువైపు వస్తుంది, కప్ ఇటువైపు వస్తుంది. దీన్ని రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. ఇది షోల్డర్ రీప్లేస్మెంట్ సంబంధించి ఒక రెవల్యూషనరీ రీప్లేస్మెంట్. ఈ రీప్లేస్మెంట్ ఎందుకు చేస్తామంటే కొంతమందికి ఈ భుజంలో నిధులు చెప్పినట్టు జాయింట్ అరుగుదలతో పాటు మజిల్స్ డ్యామేజ్ కూడా ఒకేసారి ఉండొచ్చు. ఈ రొటేటివ్ మజిల్స్ అని చెప్పుకున్నాను అలాగే మీకు ఆ డ్యామేజ్ ఉండొచ్చు. ఇటువంటి వారికి రెగ్యులర్ షోల్డర్ రీప్లేస్మెంట్లో రికవరీ సరిగా ఉండదు. వాళ్ళకి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్లో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళకి అంటే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది, చక్కని మూమెంట్స్ వస్తాయి. సో ఇది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్లో ఉన్న అడ్వాన్స్మెంట్. సో ఇది కూడా అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ ఇప్పుడు మనకి చేసేది. ఒక 10-15 ఏళ్ళ క్రితం ఓన్లీ మనం రెగ్యులర్ షోల్డర్ రీప్లేస్మెంట్ అది ఇది అందరికీ సూట్ అయ్యేది కాదు. కొంతమందికి ఓకే కానీ అందరికీ సూట్ అయ్యేది కాదు. సో ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ విధానంలో జాయింట్ ఏ కారణం జరిగినా బాగా డ్యామేజ్ అయిన పేషెంట్స్కి ఈ విధానంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రెండవది
ఇప్పుడు మనం ఈ రీప్లేస్మెంట్ చేసే ఈ మన మెటీరియల్ కావచ్చు, ఇదంతా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ పడుతుందో అటువంటి ఆ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో చేస్తున్న రీప్లేస్మెంట్ మెటీరియల్ ఇదంతా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం పేషెంట్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ అంటాం అండ్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే మేము కూడా ఇప్పుడు టెక్నాలజీని వాడుతూ సర్జరీస్లో వర్చువల్ సర్జరీ అంటాం. వర్చువల్ సర్జరీ అంటే ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 65 ఏళ్ళ మహిళ, ఒక 5 అడుగుల హైట్ ఉండి ఒక 50 కిలోల వెయిట్ ఉన్న ఒక మహిళ, అంటే సన్నగా ఉన్న మహిళ వచ్చారు నా దగ్గరికి, 60 ఏళ్ళ పైబడిన మహిళ. సో అదేవిధంగా ఒక 75 ఏళ్ళ ఒక 6 అడుగులు ఎత్తైన ఒక పురుషుడు వచ్చాడు నా దగ్గరికి. సో ఆయన వయసు, ఆయన హైటు, ఆయన వెయిటు, అదేవిధంగా ఈ మహిళ వెయిటు హైటు డిఫరెన్స్ ఉంటుంది. సో బోన్ సైజ్ కావచ్చు, జాయింట్ షేప్ కావచ్చు, జాయింట్ జామెట్రీ కావచ్చు, వీరిలో తేడా ఉంటుంది. అందరికీ ఒకే రకంగా ఉండదు. సో అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ కుదరదు. సో ఏ పేషెంట్కి ఏ రకంగా మనం వైద్యం చేయాలనేది మనం ముందుగానే దాన్ని ప్లాన్ చేయొచ్చు. ఇదివరకు ఏం చేస్తామంటే మనం జాయింట్ ఓపెన్ చేసినాక కంపెనీ వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ సైజెస్ మనం అక్కడ పెట్టి ఏది దేనికి మ్యాచ్ అవుతుందో మనం పజిల్ లాగా చూసుకుంటే ఆ పజిల్ని మనం ఫుల్ఫిల్ చేసేవాళ్ళం డ్యూరింగ్ సర్జరీ. సో దీనివల్ల ఏంటంటే ప్రిసిషన్ ఆఫ్ సర్జరీ కొద్దిగా తక్కువగా ఉండేది. రెండోది అది అన్నెసరీ కొద్దిగా ఎక్కువ టైం కూడా పట్టేది. ఈ రకరకాల డిజైన్స్ పెట్టి, రకరకాల షేపులు డిజైన్స్ పెట్టి మ్యాచ్ చేసేదానికి. ఇప్పుడు లేటెస్ట్గా బ్లూ ప్రింట్ టెక్నాలజీ అని ఒక బ్లూ ప్రింట్ టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేసాం. మనకి హైదరాబాద్లో ప్రప్రథమంగా మనం కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేసాం. ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ అంటే సింపుల్గా మరి బ్లూ ప్రింట్ ఉంటారు, ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఏదైనా బిల్డింగ్ కట్టాలన్నా ఒక బ్లూ ప్రింట్, ఒక మ్యాప్ తయారు చేస్తారు ముందు. ఆ బ్లూ ప్రింట్ని పట్టుకుని అది ఇంజనీర్ డిజైన్ చేసినాక ఈ కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి ఆ బ్లూ ప్రింట్ ప్రకారం అది కన్స్ట్రక్షన్, అది బిల్డింగ్ కావచ్చు, బ్రిడ్జ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా. ఇది అదేవిధంగా మనకంటే పేషెంట్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అనేది బ్లూ ప్రింట్ టెక్నాలజీలో ఏం చేస్తాం అంటే పేషెంట్కి ఒక సిటీ స్కాన్ చేస్తాం. మనం సిటీ స్కాన్ తీసుకొచ్చి మనం కంప్యూటర్లో అప్లోడ్ చేస్తాం. ఈ కంప్యూటర్లో అప్లోడ్ చేసిన సిటీ స్కాన్ ఏదైతే ఉందో ఈ 3D టెక్నాలజీలో దాన్ని మనం మళ్ళీ అందులో మాడిఫికేషన్ చేసి ఏ పేషెంట్కి ఏ సైజ్ బాల్ పెట్టాలి, ఏ సైజ్ కప్ పెట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఏ పొజిషన్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్కి నేను ఇక్కడ బాల్ ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ పెట్టాలన్నా ఈ పర్టికులర్ పేషెంట్కి ఏది బెస్ట్ సూటబుల్. వేరే పేషెంట్ ఇంకొక పొజిషన్ బాగుంటుంది. ఈ పేషెంట్కి ఏది సూటబుల్, నెంబర్ 1. నెంబర్ 2, ఏ సైజ్, ఈ సైజా, దీనికంటే పెద్ద సైజా, చిన్న సైజా. సో ఈ టెక్నాలజీ మనకు వచ్చింది. ఇది పేషెంట్ నేను టచ్ చేయక్కర్లా. పేషెంట్ సిటీ స్కాన్ తీసుకొచ్చి నేను జస్ట్ ఈ కంప్యూటర్లో పెట్టేస్తాను. ఈ కంప్యూటర్లో పెడితే కంప్యూటర్లో చూసుకుంటా నేను మొత్తం ఆపరేషన్ని ఇక్కడే చేయొచ్చు కంప్యూటర్ మీద. సో దీని ఇక్కడే చేసుకోవచ్చు. నేను కంప్యూటర్ మీద కూర్చొని నేను పేషెంట్ ఈ కప్ సైజ్ ఎంత, ఈ బాల్ సైజ్ ఎంత, దాన్ని ఫిట్ చేస్తాను. కంప్యూటర్లో మొత్తం అంతా మనకి ఏ సైజ్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, పొజిషన్ అంతా వచ్చేస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్క్రూస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ స్క్రూ కూడా ఏ లెంత్ స్క్రూ, 20 mm, 25 mm, 30 mm, ఏ సైజు, 4.5, 5.5, మొత్తం ఇవన్నీ నాకు కంప్యూటర్ మీద వచ్చేస్తున్నాయి. అంటే పేషెంట్ టచ్ చేయకుండానే వర్చువల్ సర్జరీ, ఇది బేసిక్గా వర్చువల్ సర్జరీ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఈ పర్టికులర్ పేషెంట్కి ఏ సైజు వేయాలి, ఏ పొజిషన్ పెట్టాలి ముందే ఐడియా ఉంటుంది. సో నేను ఆపరేషన్ దగ్గరికి వెళ్ళగానే నేను జాయింట్ ఓపెన్ చేసినాక చాలా ఫాస్ట్గా నేను డెసిషన్ తీసుకోగలుగుతాను. నెంబర్ 1. నెంబర్ 2, రకరకాల సైజులు, రకరకాల పొజిషన్లు పెట్టి నేను టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. దీనివల్ల ఆపరేటివ్ టైం తగ్గుతుంది, పేషెంట్ యొక్క అంటే ఈ సర్జికల్ ఎక్స్పోజర్ టైం తగ్గుతుంది, అండ్ అంటే బేసిక్గా పేషెంట్ రిస్క్ తగ్గుతుంది, అండ్ ఈ డిసెక్షన్ అంతా తగ్గుతుంది. కనుక పేషెంట్ రికవరీ బెటర్గా ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ప్రెసైజ్గా సర్జరీ చేయగలుగుతున్నాం. ఇంతకుముందులాగా అంచనా మీద కాకుండా ప్రెసిషన్గా ముందే మనం డెసిషన్ తీసుకుంటాం కనుక ఆ పర్టికులర్ సైజ్, ఆ పర్టికులర్ పొజిషన్ పెట్టడం వల్ల ద సర్జరీ ఇస్ బికమింగ్ మోర్ ప్రెసైజ్. ఈ ప్రెసైజ్ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ లాంగ్ టర్మ్ రిజల్ట్, అంటే ఆ పేషెంట్ మూవ్మెంట్స్ బెటర్గా రావడం కావచ్చు, ఫంక్షనల్ రిజల్ట్స్ అంటాం ఫైనల్గా. సో ఎంత చేయి పైకి ఎత్తగలుగుతారు, ఎంత రేపు ఫిజికల్ యాక్టివిటీ ఎంత బాగా చేయగలుగుతారు. ఇది దీంతోపాటు ఈ జాయింట్ నేను లైఫ్ టైం అని ఇందాక చెప్పాను మీకు, ఆ లైఫ్ టైం కూడా మనం పర్ఫెక్ట్ ఫిక్సేషన్ చేయడం వల్ల ఈ జాయింట్ యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుంది. సో ఇవి లేటెస్ట్ టెక్నాలజీ, బ్లూ ప్రింట్ టెక్నాలజీ అంటాం. అదేవిధంగా వర్చువల్ ఇంప్లాంటేషన్ టెక్నాలజీ అంటాం, విఐపి సాఫ్ట్వేర్ అంటుంది ఇంకొక కంపెనీది. ఈ విఐపి టెక్నాలజీని కూడా ఈ వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ అంటాం. బేసిక్గా నథింగ్ బట్ సేమ్ వర్చువల్ సర్జరీ. ఈ బ్లూ ప్రింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కావచ్చు, విఐపి టెక్నాలజీ కావచ్చు, ఈ టెక్నాలజీ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ బెటర్ అండ్ ఫాస్టర్ అండ్ మోర్ ప్రెసైజ్ సర్జరీ. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ షోల్డర్ రీప్లేస్మెంట్. మన ఇండియాలో ఇది జనవరిలో ఇంట్రడ్యూస్ చేశారు, ఓవర్సీస్లో 5-6 years ఉంది. ఇండియాలో మన జనవరి ఇంట్రడ్యూస్ చేశారు, మన హైదరాబాద్లో ఫిబ్రవరిలో మన హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేస్తాం.
ఇప్పటిదాకా ఒక 25 మంది పేషెంట్స్కి మనం ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ సర్జరీ చేసాం అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, సర్జరీస్ కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ మనకి ఇచ్చారు. ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు సెలవు.